రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్బర్గ్, వారన్ బఫెట్ ఈ పేర్లు వినగానే ఎవరికైనా ఏం గుర్తుకొస్తుంది? వారి వెనుక ఉన్న లక్షల సంపద గుర్తుకొస్తుంది కదూ. ఎందుకంటే వీరంతా ప్రపంచంలోని గొప్ప ధనికులు. ఒకప్పుడు వీరు కూడా సామాన్యులే. కానీ వీరికి అవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే వీరంతా ఎప్పుడూ కలలు కంటూనే ఉంటారు. అవి ఎలాంటి కలలంటే చాలా గొప్ప దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు ఆసరగా. అలాగే మనకు తెలిసిన వారికి వారి జీవితం గురించి అడిగి చూడండి. ఏముంది, అమ్మాయి పెళ్ళి, తరువాత అబ్బాయి చదువు, ఒక మంచి ఇల్లు, పెన్షన్ డబ్బులతో హాయిగా గడిపేయడమే. ఒక్కసారైనా సమాజానికి ఏదైనా చేయాలి అనే మాట విన్నారా? అందుకే వారు అలాగే ఉన్నారు. ఒక మిలియనీర్ కేవలం తన కొరకు కాకుండా ఇతరుల కొరకు ఎంతో కొంత కోరినప్పుడే ఆ విశ్వం అంతకంతకు ఇస్తుంది. ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ తన కూతురు జన్మించిన మరుక్షణం సమాజానికి తన దగ్గర సొమ్మంతా రూపాయి లేకుండా ఇచ్చేశాడు. తరువాత రోజు అంతకంతకు రెట్టింపు అతని ఖాతాలో పడింది. అందుకే విశ్వానికి ఎప్పుడూ మీకోసం మాత్రమే అడగకండి. ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు ఇతరులకు ఎంత ఇస్తే అంత వస్తుంది. అది విశ్వధర్మం. ఇప్పటి నుంచి ఇలా అడగండి: ఐ గివ్ టు రిసీవ్, ఐ రిసీవ్ టు గివ్. అంటే దీని అర్థం, నేను పొందుతున్నాను కాబట్టి ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను కాబట్టి పొందుతున్నాను. చూడండి, డబ్బు సంపద కావాలని అందరికీ ఉంటుంది. కానీ మొహమాటానికి గొప్ప కోసం వద్దు అనుకుంటాం. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి వెళ్ళే ముందు మన పిల్లలకు డబ్బులు ఇస్తే వద్దు అని మన పిల్లలకు నేర్పిస్తున్నాం. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు డబ్బు వద్దని అలవాటు చేస్తున్నాం. డబ్బు వద్దని చిన్ననాటి నుండే చెబితే ఇక పెద్దయ్యాక డబ్బు ఎలా వస్తుంది? ఎప్పుడైతే డబ్బు వద్దని అంటున్నామో అది రావడం ఆగిపోతుంది. ఇప్పుడు చెప్పండి, డబ్బు సంపద కావాలా వద్దా? వాడు అన్యాయం చేసి సంపాదించాడు కాబట్టి ఇలాంటి సొమ్ము నాకొద్దు, అలాగైతే నేను కూడా సంపాదించేవాడిని అనే మాటలు ఎన్నోసార్లు మనం విని ఉంటాం, ఎన్నోసార్లు అని ఉంటాం. ఎప్పుడైతే ఇలాంటి మాటలు మాట్లాడినా మీ దగ్గరకు సంపద రాదు. ఎలా సంపాదిస్తే మీకెందుకు? ఇతరుల సంపద చూసి మురిసిపోండి. అప్పుడు మీకు సంపద అంటే ఇష్టం అని విశ్వం గుర్తిస్తుంది. ఎప్పుడూ కూడా డబ్బు సంపదపై వ్యతిరేక ధోరణి పెంచుకోకండి. ఇష్టం, ప్రేమ పెంచుకున్నప్పుడే అది మీ దగ్గరకు రావడానికి ఇష్టపడుతుంది. లక్ష్మీదేవి వచ్చే ముందు నడుముపై కాలితో తంతుంది, వెళ్ళేటప్పుడు కడుపుపై తంతుంది అని పెద్దల మాట. ఎంత గొప్పగా చెప్పారు! అంటే దాని అర్థం, నడుముపై తన్నినప్పుడు మనిషి నిటారుగా ఠీవిగా ఉంటాడు, డబ్బున్నవాడు హుందాగా నిటారుగా ఉంటాడు. కడుపు మీద తన్నినప్పుడు మనిషి వంగిపోతాడు, నీరసించిపోతాడు. ఇలాంటి ఆ పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకండి. డబ్బును, సంపదను నిరంతరం ప్రేమించండి. అప్పుడే అవి మీ సొంతమవుతాయి. ఇంకా మీ అంతరంలో జరిగే నిరంతర సంఘటనలకి ఫుల్ స్టాప్ పెట్టేయండి. అది డబ్బు, సంపద లేదా ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే మీరు ఆలోచించే ప్రతీదీ ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. అది మనస్సు యొక్క లక్షణం. 24 గంటలు ఆలోచించినా అది అలసిపోదు. మీ శరీరానికి మాత్రమే అలసట వస్తుంది. జీవక్రియలో ఇది ఒక భాగం. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పదాలను ఎంచుకోండి. ఉదాహరణకు, నేను చాలా బాగున్నాను, నాకు నిరంతరం డబ్బు వస్తూనే ఉంది. ఇలా చాలా సులభంగా ఉన్న పదాలను మీ అవసరానికి తగ్గట్టుగా ఒక పేపర్పై రాయండి. రాసిన తరువాత మళ్ళీ కొట్టేయకుండా చూసుకోండి. రాత్రి మీరు పడుకోబోయే ముందు టీవీ చూడటాలు, బాతాకాని కొట్టడాలు అరగంట ముందు ఆపేసి ప్రశాంతంగా మీకు వచ్చే ఆలోచనలు లైట్లు ఆర్పేసి గమనించండి. అలా వచ్చి మీకు మీ మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. మెల్లిగా లేచి ఉత్తర దిక్కున ముఖం పెట్టి కళ్ళు మూసుకుని 20 నిమిషాలు ధ్యానం చేయండి. అది ఏ రకమైన ధ్యానమైనా సరే. ఆ ధ్యానంలో మీరు రాసుకున్న చిన్న చిన్న వాక్యాలను చెబుతూ పొండి. ధ్యానం తరువాత మెల్లిగా లేచి నేరుగా వెళ్ళి పడుకొని ఇందాక ధ్యానంలో చెప్పిన వాక్యాలను చెబుతూ అలాగే నిద్రలోకి జారుకోండి. కొన్ని రోజుల్లో ఆశ్చర్యకరమైన అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ఇది నిజం. ఇదే విధంగా డబ్బు లేదా సంపద గురించి మీ ఆలోచనలు ఎప్పుడూ
మీ మనసులో దృఢంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు వాటిని పొందగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా మీ కోరిక మాత్రం ఒక సంపద పరులుగా ఎదగడం మాత్రమే అయి ఉండాలి. దీని కొరకు ఏం చేయాలి? ముందుగా మీకు మీరు ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. మీరు ఒక సర్కిల్ గీసుకోండి. దాంట్లో మీరు మాత్రమే ఉన్నారు. 2వ సర్కిల్లో మీ భార్య, పిల్లలు. 3వ సర్కిల్లో మీ కుటుంబ సభ్యులు. 4వ సర్కిల్లో బంధువులు. 5వ సర్కిల్లో స్నేహితులు. 6వ సర్కిల్లో సమాజం, ఇతరత్రా ఉన్నారు. మీరున్న సర్కిల్ స్పష్టంగా అంటే డబ్బు సంపదతో నిండినప్పుడే మిగతావన్నీ స్పష్టంగా ఉంటాయి. అలా లేనప్పుడు మీ జీవితం అయోమయంగా తయారవుతుంది. అందుకనే మీరు ఏం చేస్తారంటే రోజు పడుకునే 30 నిమిషాల ముందు డబ్బు, సంపద, విజయం అనే పదాలను పలకండి. ఈ 3 మీకు ఒక మంత్రంలా మారిపోవాలి. వీటిని పదే పదే చెప్పినప్పుడే మీ ఇన్నర్ మైండ్ ద్వారా యూనివర్స్ తీసుకొని మీకు అవకాశాలను కల్పిస్తుంది. ఆ అవకాశాల ద్వారా మీరు మీ సర్కిల్ని నింపుతూ పోండి. ఒకరోజు మిగతా సర్కిల్ వారు మిమ్మల్ని తలెత్తి చూస్తారు. ఇలా ఒక స్థాయికి ఎదిగిపోండి. ఇంత చిన్న 3 పదాలకు అంత శక్తి ఉందా అనే అనుమానం మీకు రావచ్చు. ప్రపంచంలోని గొప్ప కోటీశ్వరులు ఈ 3 మంత్రాలను జపించిన వారే. ఉదాహరణకు బిల్ గేట్స్, మార్క్ జూకర్బర్గ్, వారన్ బఫెట్. మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంత్రము, తంత్రము, యంత్రము అసలు ఏమిటివి? ఎప్పుడైనా ఆలోచించారా? మంత్రం జపించాలి, యంత్రం రచించాలి, తంత్రము క్రియ చేయాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు కావలసిన దాన్ని మననం చేయాలి. ఒక దేవత ప్రతిష్టకు ముందు సంకల్ప బలము ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా పనులు జరుగుతాయి. మీ జీవితంలో సంపద పరులు కావాలనుకున్నప్పుడు మీకు కూడా ఇలాంటి సంకల్ప బలం అవసరం. మీరు చేయాలనుకున్న పనిని అడ్డదిడ్డంగా చేసినప్పుడు దాని రూపురేఖలు లేకుండా పోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే శుభ్రంగా ఒక పేపర్ పైన మీరు ఒక చక్కని మీ జీవితానికి ఒక రూపం ఇవ్వండి. ఆ తరువాత దాని కొరకై నిరంతరము పని అంటే క్రియ, తంత్రము చేయండి. మీ జీవితం కూడా అందమైన మందిరం అవుతుంది. అందులో చక్కని విగ్రహం, పూజలు అందుకుంటున్న మీరు. దీనికంతా మీరు ముందుగా చేయాల్సింది కేవలం మీ జీవితాన్ని గొప్పగా కలలు కనడమే. ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారంటే కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అంత గొప్ప వ్యక్తి తన అనుభవంతో చెప్పిన మాటలవి. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకోండి, అనుకున్నది సాధిస్తారు, సంపద పరులు అవుతారు. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అవసరం ఉన్నవారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.